గైస్, చాలా మంది ఇన్బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు బ్యాక్ డోర్ అవి ఎవరిని కరెక్ట్ కాదని చెప్పి. అస్సలు కరెక్ట్ కాదు, వాటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నాకు ఒకటి కాదు రెండు కాదు చాలా మెసేజ్లు వస్తున్నాయి బ్యాక్ డోర్ జాబ్స్ గురించి మాట్లాడండి, బ్యాక్ డోర్ జాబ్ గురించి మాట్లాడండి అని చెప్పి. ఈ వీడియోలో మనం బ్యాక్ డోర్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, ఫాలో చేయండి. మంచి కెరీర్ గైడెన్స్ కోసం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా బ్యాక్ డోర్ జాబ్స్ విషయానికి వద్దాం. అసలు బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి అసలు జాబ్సే కాదు, అది ఒక వ్యాపారం. చాలా మంది కంపెనీస్ పేర్లతోని ఆ పేర్లతోని ఈ పేర్లతోని స్టూడెంట్స్ ని ఫ్రెషర్స్ ని మోసం చేయడానికి పెట్టుకునే సంస్థలు అనమాట ఇవన్నీ. గాయస్, నేను చాలా చాలా చూసాను, చాలా మోసాలు చూసాను బ్యాక్ డోర్ జాబ్స్ లో. నేను లైవ్ లో చూసాను, చాలా మంది నా ఫ్రెండ్స్ ని చూసాను. ఎట్టి పరిస్థితుల్లోని బ్యాక్ డోర్ జాబ్స్ లో మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి. మన ఫాలోవర్స్ ఎవరు 5 లక్షలు తీసుకొని 4 లక్షలు తీసుకొని జాబ్స్ ఇస్తారు. జాబ్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నెల 2 నెలలు ఎలాగోలాగా ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. అది ఏ వరకు మనకు కూడా తెలీదు. చేంజ్ చేసి ఒక నెల మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారనమాట. మన ఇంటి దగ్గర వర్క్ ఏమి ఉండదు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్. సరే, వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుందాం. ఈ 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ అక్కడ ఉండదు, ఖచ్చితంగా ఆఫీస్ అక్కడ ఉండదు. నేను చెప్తున్నా. అదేంటి అలా చెప్తున్నావు? చాలా మంది మా ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ లో జాబ్స్ కొట్టి ఇప్పుడు మంచి మంచి స్థాయిలో ఉన్నారు అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అందరికీ సెట్ అవ్వు బ్రో ఇది. నేను చెప్తున్నా కదా, అందరికీ సెట్ అవ్వు ఇది. నిజంగా చెప్తున్నా. చాలా మందిని లైవ్ లో నేను చూసాను, చాలా మందిని. సో ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ అందరికీ ఒక్కటే నేను చెప్తున్నాను, ఖాళీగానే ఉండండి గానీ బ్యాక్ డోర్ జాబ్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. జాబ్ ఎప్పుడు నీ కష్టంతో సంపాదించాలి, నీ టాలెంట్ తో సంపాదించాలి. కొనుక్కున్నది ఎప్పటికీ మన దగ్గర ఉండదు బ్రో, ఎప్పటికీ మన దగ్గర ఉండదు. సే నో టు బ్యాక్ డోర్ జాబ్స్.